Hello everybody, welcome back to my channel English Matters with Sunil, Parenting Series video number 5. మన ఛానల్లో పేరెంటింగ్ సిరీస్లో 4th వీడియో నుంచి మనం పిల్లలకి ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి, వాటికి స్టెప్స్ ఏంటి అని చూస్తున్నాం కదా. 4th వీడియో నుంచి 4th తర్వాత కంటిన్యూ అయిన ఈ వీడియోస్ అన్ని మీరు చూస్తే ఎటువంటి పాయింట్ కూడా స్కిప్ కాకుండా వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్షన్ అనేది ఇప్పుడు రాకపోయినా వాళ్ళకి ఫ్యూచర్లో కన్ఫర్మ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది పిల్లలకి క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే యూజ్ విజువల్స్. సో విజువల్స్ అంటే ఏంటి, మీకు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మనం ఎవరైనా ఒక స్టోరీ చెప్తే అది బాగా గుర్తుపెట్టుకుంటామా, లేదు అంటే ఆ స్టోరీని మన కళ్ళ ముందు జరిగినప్పుడు దాన్ని చూస్తే మనం గుర్తుపెట్టుకుంటామా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ స్టోరీని ఎవరైనా మీకు నెరేట్ చేస్తే మీకు ఉండే గుర్తు కన్నా ఆ మూవీని మీరు వెళ్ళి స్వయంగా చూస్తే మీకు ఉండే గుర్తే ఎక్కువ. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే విజువల్స్, మన కళ్ళ ముందు జరిగే విషయాలు, మనుషులు లేదా సంఘటనలు అండ్ ఆ ప్లేసెస్లో మనకి కళ్ళ ముందు అవుతూ ఉంటే అది ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా మనకు చెప్తే అదే ఎక్కువ గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, పర్సంటేజ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ వచ్చి నా దగ్గరికి ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ నేను విన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మర్చిపోవచ్చు. కానీ అదే స్టోరీని నేను కళ్ళతో చూశాను అంటే అప్పుడు నాకు ఆ స్టోరీ గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. దాన్నే విజువల్స్ అని అంటాం. మన కళ్ళతో విట్నెస్ చేసేదాన్ని విజువల్స్ అని అనొచ్చు. సో ఇక్కడ పిల్లలకి మనం చేయాల్సింది ఏంటి అంటే యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్. చెప్పాను కదా అండ్ చూపించాను కదా ముందు వీడియోలో ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటో, వాటిని పిల్లలకి మనం ఎలా చూపించాలి అని. సో వాటితో పాటు ఫ్లాష్ కార్డ్సే కాకుండా ఇంట్లో మనకి ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే ఫ్రూట్స్ పిల్లలకు నేర్పిస్తున్నారంటే చూపించండి. వాళ్ళకి ఒక ఫ్రూట్ తీసుకుని వెళ్ళి చూపించండి. యాపిల్, పోమోగ్రానైట్, పపాయా, కస్టర్డ్ యాపిల్, ఏవైతే అవి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి పిల్లలకి తినిపించడమే కాకుండా వాళ్ళకి చూపించండి ఇది ఫ్రూట్. ఆ ఫ్రూట్ ఏంటో దాని పేరు చెప్పి వాళ్ళకి ఇవ్వండి. లెట్ దెమ్ టచ్, వాళ్ళని అది ఫీల్ అవ్వనివ్వండి, టెక్స్చర్ ఫీల్ అవ్వాలి, దాని స్మెల్ వాళ్ళకి తెలియాలి అండ్ దాని టేస్ట్ కూడా వాళ్ళకి తెలియాలి, అలానే దాని పేరు కూడా. అలా ఫ్రూట్స్ మాత్రమే కాదు, వెజిటబుల్స్ కానివ్వండి లేదంటే ఇంట్లో ఉన్న ఏ వస్తువు అయినా పిల్లలకి అది సేఫ్ అయితే ఆ వస్తువు మీరు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళని ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వచ్చు. ఇలా వాళ్ళు చూస్తున్నారు అండ్ దాని పేరు మీ దగ్గర నుంచి వింటున్నారు. అలా రెండు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతాయి. అదే మీరు పిక్చర్ చూపించకుండా వాళ్ళకు ఓన్లీ వర్డ్స్ చెప్తూ ఉంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఇమాజినరీ స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే మీరు అది తీసుకొచ్చి చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఆ వస్తువు అలా ఉంటుంది అని. లేదు అంటే వాళ్ళకి తెలియదు. నా చిన్నప్పుడు యాపిల్ అంటే ఇంత పెద్ద సైజులో ఉంటుందేమో అని అనుకునేవాడిని. ఎందుకంటే నేను నేర్చుకున్న బుక్స్ అన్నింటిలో యాపిల్ సింగిల్ పిక్చర్ ఉండేది. ఆ పిక్చర్ చూసేటప్పటికి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అది చిన్న సైజు ఉంటుందా, పెద్ద సైజు ఉంటుందా, లేదా చాలా పెద్ద సైజా అని. లేటర్ నేను యాపిల్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఓకే యాపిల్ అనేది ఈ సైజులో ఉంటుంది, ఇంత పెద్ద సైజ్ అయితే కాదు, బెలూన్ లాగా అని. అలా పిల్లలకి డౌట్స్ ఉండొచ్చు, చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని అడగకపోవచ్చు. కానీ మీరు ఆ వస్తువులన్నింటినీ వాళ్ళకి చూపించారు అంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సింగ్ సాంగ్స్ అండ్ నర్సరీ రైమ్స్. పిల్లలకి మనం ఇలా వస్తువులు చూపించడం, అవి వాటి పేర్లు నేర్పించడమే కాకుండా పిల్లల కోసం మనం కొన్ని సాంగ్స్ పాడాలి అండ్ ఎస్పెషల్లీ నర్సరీ రైమ్స్ ఉంటాయి కదా, మనకు తెలిసిన చాలా రైమ్స్ ఉంటాయి. ఆ రైమ్స్ లేదా వాటితో పాటు కొత్త రైమ్స్ కూడా పేరెంట్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఇది చిన్న టాస్క్ పేరెంట్స్కి, కానీ మీరు అది నేర్చుకున్నారు అంటే మీ పిల్లలు కూడా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, చిన్న రైమ్స్ అనేవి మీరు పాడుతూ ఉంటే పిల్లలకి ఇక్కడ ఏమవుతుందంటే వొకాబులరీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. కొత్త వర్డ్స్, వాటి ప్రొనౌన్సియేషన్, అవి ఎలా చదవాలి, వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, వాటి సౌండ్స్, ఇవన్నీ సరే పిల్లలకి ఒక ఐడియా వస్తుంది. అలానే ఇక్కడ వాళ్ళకి రిథమ్ తెలుస్తుంది. ఒక ట్యూన్లో మీరు పాడేసరికి దాని ట్యూన్, వాటితో పాటు చెప్పాను కదా ప్రొనౌన్సియేషన్, కొత్త వర్డ్స్ అని వాళ్ళకి ఎంతూజియాజం అంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. హే ఈరోజు నేనేదో కొత్తగా నేర్చుకుంటున్నాను, కొత్తగా వింటున్నాను అని వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ట్రై చేస్తూ ఉంటారు అవే పాడడానికి, లేదా ఆ ట్యూన్స్ని కాపీ చేస్తుంటారు. అండ్ వాటితో పాటు వాటికి యాక్షన్స్ కూడా మీరు చేసి చూపించవచ్చు, చిన్న రైమ్స్ అయితే. నెక్స్ట్ పాయింట్ ఇన్కార్పొరేట్ ప్లే అండ్ గేమ్స్. సో పిల్లలకి ఇలా వర్డ్స్ నేర్పించడం, స్టోరీస్ ఇవే కాదు, లేదంటే వాళ్ళని ఆడుకోవడానికి వదిలేయడం కాకుండా మీరు వాళ్ళని డిఫరెంట్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయాలి. చెప్పాను కదా ఆల్రెడీ,
పజిల్స్ ఇవ్వడం. సో ఇలాంటి పజిల్స్ ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, అక్కడ వాళ్ళ ఇమాజినరీ స్కిల్స్ లేదంటే పజిల్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. వాటితో పాటు చిన్న చిన్న గేమ్స్ ఏంటి అంటే సైమన్ సేస్, అంటే మీరు వాళ్ళకి చెప్పాలి సైమన్ సేస్ అని చెప్పిన తర్వాత మీరు ఏ యాక్షన్ అయితే చెప్తారో ఆ యాక్షన్ వాళ్ళు చేయాలి. సైమన్ సేస్ అనే ఈ ఫ్రేజ్ చెప్పకుండా మీరు ఏ పని చెప్పినా వాళ్ళు చేయకూడదు. అలా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే సైమన్ సేస్ గురించి మీకు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో దొరుకుతాయి. అండ్ ఇలాంటి గేమ్స్తో పాటు ఇంకా చిన్న చిన్న గేమ్స్, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుని వెళ్ళి మీరు హైడ్ చేసి పిల్లల్ని అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమనడం అండ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న చిన్న గేమ్స్లో వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేసి ఎంకరేజ్ చేశారు అంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు ఆ ఎంజాయ్మెంట్తో పాటు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే రీడ్ టుగెదర్. రీడ్ టుగెదర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పిల్లలకి మనం రోజు స్టోరీస్ అట్లీస్ట్ 1 స్టోరీ వాళ్ళకి చదవాలి. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు, లేదు అంటే మీ ముందు కూర్చోబెట్టుకోవచ్చు. వాళ్ళకి పిక్చర్స్ చూపిస్తూ స్టోరీని చదువుతూ ఉంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చెప్పడం స్టోరీ ఒక్కటి మాత్రమే కాదు, వాటితో పాటు పిక్చర్స్ని చూపించి ఆ పిక్చర్ ఏంటి అని కూడా అడగాలి. లాస్ట్ వీడియో 3rd వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. విహాన్కి స్టోరీ చెప్పేటప్పుడు నేను అక్కడ వేర్ ఈజ్ మూన్ అని, వేర్ ఈజ్ డైనో అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే విహాన్ వేర్ ఈజ్ క్యాట్ అని ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం పిక్చర్స్ చూపించాలి, అలానే వర్డ్స్ అన్నీ పాయింట్అవుట్ చేసి వర్డ్ బై వర్డ్ వాళ్ళకి చూపిస్తూ చదవాలి. అండ్ ఇక్కడ వాళ్ళు చూడకపోవచ్చు ప్రతిసారి మీరు పాయింట్అవుట్ చేసేది, కానీ కొన్నిసార్లు వాళ్ళు చూస్తారు అండ్ ఆ చూసిన కొన్నిసార్లులోనే చాలా వర్డ్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటారు, వాటి ప్రొనౌన్సియేషన్ కూడా. విహాన్ అయితే పాయింట్అవుట్ చేసి మొత్తం స్టోరీస్ అన్నీ చెప్పమంటాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అనేది పిల్లలకి క్రియేట్ చేస్తున్నాం మనం. ఆ ఇంట్రెస్టే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కువ బుక్స్ చదవడానికి వస్తుంది. ఇలానే ఈ స్టోరీస్ చదివేటప్పుడు వాళ్ళకి వర్డ్స్ చెప్పి రిపీట్ చేయించడం అండ్ చిన్న చిన్న ఫ్రేజెస్ కూడా చెప్పి వాళ్ళతో రిపీట్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి స్పీచ్ థెరపీ కూడా మీరు ఇచ్చినట్టు అవుతుంది. స్పీచ్ అంటే మాట్లాడడం కూడా వాళ్ళు త్వరగా నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి డోంట్ ఫర్గెట్ టు లైక్, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, అలానే మీకు తెలిసిన పేరెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీరు వెయిట్ చేయకుండానే. ఈ వీడియోలో నేర్చుకున్న ఈ విషయాల్ని ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వచ్చే వీడియోస్లో ఇంకొన్ని టిప్స్తో నేను ముందుకు రాబోతున్నాను. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బాయ్.